అందరికీ స్వాగతం అండి. మనం ప్రతి ఆదివారం చెప్పుకునే కథల్లో భాగంగా ఈరోజు ఈ కథ. ఉదయాన్నే పేపర్ చదువుతున్న జానకీదేవి కళ్ళు ఆనందంతో ఒకంత ఆశ్చర్యానికి లోనయ్యాయి. పెద్దక్షరాలతో ధాత్రి సాఫ్ట్‌వేర్ సొల్యూషన్స్‌కు ప్రతిష్టాత్మక గ్లోబల్ ఎక్సలెన్సీ ఇంటర్నేషనల్ అవార్డ్. వెంటనే ఈ విషయాన్ని తన భర్త రఘురాంకు చూపించింది. రఘురాం గారు ఎంతో సంతోషపడ్డారు. సంతోషంగా తన కూతురు ధాత్రికి ఫోన్ చేసి కూతురు అల్లుడితో ఆ శుభవార్తను పంచుకున్నారు. అటువైపు నుండి ధాత్రి, శ్రీధర్ చాలా సంతోషంగా ఉన్నారని మురిసిపోయారు జానకీదేవి, రఘురాములు. ఇరుగు పొరుగున తన తోటివారికి స్వీట్స్ పంచి శుభవార్తను వారితో మనస్ఫూర్తిగా పంచుకుని సంతోషపడింది జానకీదేవి. అందరూ ధాత్రిని అభినందించిన వారే. జానకీదేవిని గత స్మృతి ఆలోచనలు చుట్టుకున్నాయి. జానకి రఘురాములకు ముద్దుల కూతురు ధాత్రి చాలా అపురూపంగా అల్లారుముద్దుగా పెరిగింది. చదువుల్లో, ఆటపాటల్లో అన్నింట్లో మొదటి స్థానంలో ఉండేది. చదువు పూర్తయిన తర్వాత ఒకరోజు స్నేహితురాలు పెళ్లికి వెళ్ళొచ్చిన ధాత్రి తన తోడుగా ఒక యువకుడిని తీసుకొచ్చి తల్లిదండ్రులకు పరిచయం చేసింది. అతని పేరు శ్రీధర్ అని, అతన్ని ప్రేమిస్తున్నాను అని చెప్పింది. చదువు పూర్తయిపోయింది. ఇక ఎలాగూ పెళ్లి ప్రయత్నాలు చేస్తున్నారు. శ్రీధర్ చూడడానికి చాలా చక్కగా ఉన్నాడు. మంచి కుటుంబం. ఈడు జోడు బాగున్నారు. వద్దనేందుకు కారణాలు కనిపించలేదు జానకీదేవి, రఘురాములకు. మొదట్లో బంధువులు, ఇరుగు పొరుగు ఏమనుకుంటారో అని తటపటాయించిన తర్వాత ఒప్పుకున్నారు. శ్రీధర్ వాళ్ళ పెద్దలతో కూడా పెళ్లి ప్రస్తావన తెచ్చి ఒప్పించాడు. ఇక అప్పటినుంచి కొన్ని రోజుల తర్వాత శ్రీధర్ ప్రవర్తన పూర్తిగా మారిపోయింది. కొన్నిసార్లు ప్రేమగా ఉంటూనే ప్రతి చిన్న విషయానికి ఆంక్షలు విధిస్తూ ధాత్రిని విమర్శిస్తూ ఉండేవాడు. శ్రీధర్ చిన్న విషయాలకే కోపగించుకోవడం, చిరాకు ఎక్కువ. ధాత్రి ఎక్కువగా శ్రీధర్పై ప్రేమ పెంచుకుంది. శ్రీధర్ కోపాన్ని తన ప్రేమతో తగ్గించి వేయొచ్చు అనుకుంది ధాత్రి. ఆడవాళ్లు కానీ మగవాళ్ళు కానీ తాము ప్రేమించే వారి విషయంలో సామాన్యంగా చేసే తప్పు ఇదేనేమో. ప్రేమలో ఉన్నప్పుడు తమకు నచ్చని ప్రతి విషయాన్ని ప్రేమగా మార్చేసుకోవచ్చు అనుకుంటారు. నిజానికి క్యాలెండర్లో రోజులు మారతాయేమో కానీ అలవాట్లు మార్చడం అంత సులభమేమీ కాదు. ఇదిలా ఉండగా పెళ్లి రోజు దగ్గర పడింది. అంగరంగ వైభవంగా ధాత్రి, శ్రీధర్ల పెళ్లి జరిగింది. మొదట్లో బాగానే ఉన్నా ఇప్పుడిప్పుడే కొన్ని సమస్యలు ధాత్రిని చుట్టుముట్టాయి. శ్రీధర్ కుటుంబంలో శ్రీధర్ తల్లిదండ్రులకు ధాత్రి అంటే ఇష్టం ఉన్నప్పటికీ వాళ్ళిద్దరి భార్యాభర్తల విషయాల్లో తలదూర్చేవారు కాదు. శ్రీధర్ ప్రవర్తనతో రోజురోజుకు ధాత్రిలో విసుగు పెరిగిపోయింది. చిన్న చిన్న విషయాలకు శ్రీధర్లో చిరాకు, అసహనం. ధాత్రి కూడా ఏ మాటకు ఆ మాట ఎదురు సమాధానం చెప్పడం, దురుసుగా ప్రవర్తిస్తూ ఉండడంతో శ్రీధర్ మాటలు అనడం నుండి చేసుకోవడం వరకు వచ్చింది. శ్రీధర్లో ఆవేశం ఎక్కువ. నిజానికి అలాంటి ఆవేశంలో నిజాయితీ ఉంటుందని ప్రేమలో పడిన ధాత్రి ఇప్పుడు శ్రీధర్ ఆవేశంను అతి కోపం అని, మొండితనం అని, భరించలేను అని తల్లిదండ్రులకు చెప్తోంది. ఇలాంటి సమయంలోనే ఇద్దరూ పెళ్ళయి సంవత్సరం కూడా కాకుండానే విడాకులు కావాలి, విడిపోవాలి అనుకుంటున్నట్టు పెద్దలకు చెప్పారు. ధాత్రి పుట్టింటికి వచ్చేసింది, శ్రీధర్కు దూరంగా. ఇదే సమయంలో శ్రీధర్ తండ్రి గుండెపోటుతో మరణించాడు. ఇక అప్పటి నుండి శ్రీధర్పై కుటుంబ బాధ్యతలు పడ్డాయి. తన తండ్రి బాధ్యతలు బరువు మోసే కొద్దీ తన తండ్రి విలువ కొద్ది కొద్దిగా తెలుస్తూ వచ్చింది. ఒక్కసారిగా తండ్రిని కోల్పోయి భార్యకు దూరం అయ్యేసరికి తను కోల్పోయిన ప్రేమ విలువ, మనుషుల విలువ అవగతం అవుతూ వచ్చాయి. అదే సమయంలో శ్రీధర్కు తల్లి చెప్పే మంచి మాటలు మనసుకు చేరాయి. ఎక్కడా ఉద్యోగంలో కుదురుగా ఉండని శ్రీధర్ ఇప్పుడు ఎంతో ఓపికగా ఉంటూ తన జాబ్లో మంచి పేరు తెచ్చుకున్నాడు. ఇక్కడ ధాత్రి కూడా ఒక విషయాన్ని అర్థం చేసుకుంది. పెళ్ళి జీవితంలో భాగం, కానీ పెళ్ళే జీవితం కాదు. తన భర్త ప్రవర్తన సహజం, అతని ప్రవర్తన అతను మార్చుకోవాలి. అంతేకాని ఆ విషయం గురించి ఎక్కువగా ఆలోచించి మనసు పాడు చేసుకోకూడదు అనుకుంది. తన కెరియర్ మీదకు మనసు మరల్చుకుంది. కెరీర్లో వాళ్ళు బిజీగా ఉన్న సమయంలో ఒక సంఘటన జరిగింది. ఒకరోజు శ్రీధర్ మొబైల్కు ఒక మెసేజ్ వచ్చింది. హాయ్ శ్రీధర్, బాగున్నారా? గెస్ మీ అని.
ఎందుకో రిప్లై ఇవ్వాలని అనిపించలేదు శ్రీధర్‌కు. వెంటనే ఇంకో నోటిఫికేషన్ ఓపెన్ చేస్తే ఒక అందమైన అమ్మాయి ఫోటో. ఎక్కడో చూసినట్టు గుర్తు. కానీ వెంటనే గుర్తుకు రావడం లేదు. అదే నంబర్ నుండి వరుస మెసేజ్‌లు. హాయ్ అని, మాట్లాడమని. శ్రీధర్‌కు విసుగొచ్చింది. "నువ్వు అమ్మాయివేనా?" అంటూ తిట్టడం మొదలుపెట్టాడు. ఆ రోజు రాత్రి అదే నంబర్ నుండి గుడ్ నైట్ మెసేజ్. శ్రీధర్‌కు ఎందుకో జాలి అనిపించింది. కోపం రాలేదు. గుడ్ నైట్ చెప్పి ఆ అమ్మాయి వివరాలు అడిగాడు. తన పేరు శ్రావణి అని, హైదరాబాద్‌లో జాబ్ చేస్తుంటాను అని చెప్పింది. లవ్ లాంటిదేమీ లేదు. కేవలం స్నేహం చేద్దామని అడిగింది. సరే అని గుడ్ నైట్ చెప్పి ఇక ఆ రోజుకి ముగించారు. తర్వాత రోజు నుండి ఇద్దరి మధ్య మాటలు పెరిగాయి. శ్రీధర్‌కి శ్రావణి మాటలు ఎంతో నచ్చేవి. శ్రావణికి పెళ్లి జరిగి భర్తతో విడిపోయినట్టు చెప్పింది. చిన్న విషయానికే శ్రావణి భర్త విపరీతంగా కొట్టేవాడని చెప్పేది. అవన్నీ విన్న శ్రీధర్ తను కూడా ధాత్రి విషయంలో అలానే ప్రవర్తించాను కదా అని అర్థం చేసుకున్నాడు. తప్పు సరిదిద్దుకోవాలి అనుకున్నాడు. శ్రీధర్ కోపం కూడా రాను రాను తక్కువైంది. ఇద్దరి మధ్య మాటలు, స్నేహం పెరుగుతూ వచ్చాయి. శ్రీధర్‌కు శ్రావణి స్నేహం ఎంతో ఓర్పును పరిచయం చేసింది. శ్రీధర్‌లో రాను రాను ధాత్రి పట్ల తాను ప్రవర్తించిన విధానం కరెక్ట్ కాదనిపించింది. ఒకరోజు శ్రీధర్ తల్లిని తోడుగా తీసుకుని ధాత్రి తల్లిదండ్రులను కలిశాడు. తన తప్పు ఒప్పుకున్నాడు. ధాత్రిని కాపురానికి పంపమన్నాడు. అల్లుడిలో వచ్చిన మార్పుకు ధాత్రి తల్లిదండ్రులు ఎంతో సంతోషించారు. ధాత్రి సంతోషానికి అవధుల్లేవు. ఇద్దరూ కలిసిపోయిన తర్వాత శ్రావణి నుంచి మెసేజ్ వచ్చింది. ఓపెన్ చేసి చూస్తే ఇంతవరకు శ్రీధర్‌తో మాట్లాడిన వ్యక్తి అని ధాత్రి ఫోటో ఉంది. అప్పుడు అర్థమైంది ధాత్రి, శ్రావణి ఒకరే అని. ధాత్రి కూడా తన తప్పు ఏమిటో తెలుసుకుంది. శ్రీధర్‌తో గౌరవంగా, ప్రేమగా మసలుకోవడం మొదలుపెట్టింది. శ్రీధర్ ఇష్టాయిష్టాలకు విలువ ఇవ్వడం మొదలుపెట్టింది. అప్పటినుండి వారి సంసారంలో ఎదురయ్యే ఒడిదుడుకులు అధిగమిస్తూ సంతోషంగా సాగుతూ సొంతంగా ధాత్రి సాఫ్ట్‌వేర్ సొల్యూషన్స్ ఏర్పాటు చేసి లాభాల బాట పట్టారు. ఇదిగో ఇప్పుడు అవార్డు కూడా. లోపాలు లేనివారుండరు. లోపాలను వదిలి వ్యక్తులను వారు ఉన్నట్టుగానే మన మనసు అంగీకరించిన రోజు మనలో ప్రేమతత్వం పెరుగుతుంది. ముఖ్యంగా భార్యాభర్త బంధం ఎంత సున్నితమైనదో అంత బలమైనది కూడా. ఒకరికొకరు అనుగుణంగా మారే బంధం మనసుకు మరింత అందంగా, ఆహ్లాదంగా ఉంటుంది. అదండి కథ. ఒకరికొకరు పొరపచ్చాలతో విడిపోయేదాకా వెళ్ళినా వారి వారి తప్పులను తెలుసుకుని సరిదిద్దుకోవడం అనేది ఉందే, అదే నిజమైన సంస్కారం. మళ్ళీ ఇంకో వీడియోతో త్వరలో కలుద్దాం.